మనము నీళ్ళని డైలీ లైఫ్లో చాలా చోట్ల యూజ్ చేస్తుంటాము. సో ఆ నీళ్ళకి సంబంధించిన కొన్ని టెక్నాలజీ మనం తెలుసుకున్నప్పుడు మనము కొన్ని విషయాల నుంచి మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా మనము ఏ ప్రాబ్లము దేనివల్ల వస్తుంది అనేది కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. వాటర్లో ఎంత టీడీఎస్ ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయమే. సో మనం ఎంత వాటర్ టీడీఎస్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే మనకి డ్రింకింగ్ వాటర్ అనేది కొంతమందికి అయితే వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే బయట నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించుకుంటూ ఉంటారు. సో మీరు అసలు ఏ వాటర్ని డ్రింక్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నప్పుడు సో అది మీ ఫ్యూచర్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. డ్రింకింగ్కి వచ్చేటప్పటికి ఏదైతే మనము వాటర్ని కొలుస్తామో అది మ్యాక్సిమం మనము టీడీఎస్ అని అంటాము. సో మనము యూటిలిటీకి అంటే మనం వాషింగ్ కానీ బాతింగ్ కానీ అవి వచ్చినప్పటికీ దాన్ని హార్డ్నెస్ కొలుస్తాం. మనము టెక్నీషియన్ పిలిచి ఆ టీడీఎస్ సెట్ చేయమని చెప్పచ్చు. ఆ టెక్నీషియన్ అక్కడే పెట్టి మాకు టీడీఎస్ అనేది అడ్జస్ట్ చేయండి, ఒక 50-60 ఆ రేంజ్లో మాకు మెయింటైన్ చేయండి అని మీరు టెక్నీషియన్ రిక్వెస్ట్ చేసినప్పుడు అది ఫ్యూచర్లో అంటే వన్ టైం వాటర్ మనం తాగినట్టయితే ఎఫెక్ట్ ఏం పెద్దగా ఉండకపోవచ్చు.